2016 రిపీట్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది గైస్. 2016 ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ లయన్స్. నౌ 2026 ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్. 2016లో ఎలిమినేటర్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఆడింది. నౌ 2026లో కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. నాట్ ఓన్లీ టీమ్స్, నాకు రిజల్ట్స్ కూడా అదే రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ప్లే ఆఫ్స్లో ఫ్లాట్ పిచెస్ లేవు, స్లో పిచెస్ ఉన్నాయి. సో సన్ రైజర్స్ ఓడిపోతుందని అంటున్నారు. కానీ క్వాలిఫైయర్స్ అండ్ ఎలిమినేటర్స్ మ్యాచ్ గ్రౌండ్లో ఈ ఇయర్ జరిగిన మ్యాచెస్ అన్ని 220+ ఏ చేశారు అన్ని టీమ్స్. ఏ రకంగా ఇది స్లో పిచ్ అవుతుంది? ఆ పాయింట్లో చూస్తే ఎలిమినేటర్స్ మ్యాచెస్లో సన్ రైజర్స్ విల్ డోమినేట్ బికాస్ ఆఫ్ దేర్ అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్. అండ్ క్వాలిఫైయర్స్ వన్ చూస్తే ఆర్సీబీ వర్సెస్ జీటీలో ఆర్సీబీ ఆర్ ఫేవరెట్స్. వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, బౌలింగ్ డిపార్ట్మెంట్ మరియు క్యాప్టెన్సీ కూడా ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ చూసాం. కానీ గుజరాత్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా బ్యాటింగ్ మొత్తం టాప్ ఆర్డర్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఇటు సైడ్ చూస్తే ఆర్సీబీ ఓపెనింగ్ బౌలర్స్ భువీ మరియు హేజల్వుడ్ ని ఫేస్ చేయాలి. దట్ టు మ్యాచ్ ప్రెజర్ పీక్స్ లో ఉంటుంది. ఎలా చూసినా నాకైతే ఆర్సీబీ గెలుస్తుందని అనిపిస్తుంది. మరియు ఫైనల్ సేమ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ అవుతుందని నాకు అనిపిస్తుంది. కానీ ఫైనల్ రిజల్ట్ అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో. ఎస్ఆర్హెచ్ స్లో పిచ్ లో ఆడలేరు అని అనట్లేదు. దే షోడ్ ఆల్రెడీ వాట్ దే కెన్ డూ ఇన్ మ్యాచ్ అగేన్స్ట్ చెన్నై ఇన్ స్లో పిచ్. కానీ ఆ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే హెడ్ మరియు క్లాస్ అండ్ రోల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హెడ్ ఆడకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆర్సీబీ ఆల్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ గ్రౌండ్ లో ఆర్సీబీ హ్యాడ్ హై ఛాన్సెస్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి గైస్.